వయసు మీద పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. ప్రధానంగా కాల్షియాన్ని శరీరం శోషించుకోలేదు. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలుంటాయి. శరీరంలో కాల్షియం సరిగ్గా లేకపోతే అవి త్వరగా అతుక్కోవు కూడా. అందువల్ల వయసు మీద పడుతున్న వారు ఎముకల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పాలు. 40 ఏళ్లకు పైబడిన వారు పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచుకోవచ్చు. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాల్షియంతో పాటు పాలల్లో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది శరీరం కాల్షియంను శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆవు పాలను 1 గ్లాస్ తాగితే సుమారు 300 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలను ఉదయం లేదా రాత్రి తాగవచ్చు. బాదం పాలు. శరీరానికి కాల్షియం సమృద్ధిగా లభించాలంటే బాదం పాలను కూడా తాగవచ్చు. బాదం పాలలోనూ కాల్షియం పుష్కలంగానే ఉంటుంది. 1 కప్పు బాదం పాలను సేవిస్తే సుమారు 450 మిల్లీగ్రాముల మేరకు కాల్షియం లభిస్తుంది. దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ తో తాగితే మంచిది. ఇక ఆవు లేదా గేదె పాలు అంటే ఇష్టం లేని వాళ్ళు బాదం పాలు సేవించవచ్చు. దీంతో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. పెరుగు. 1 కప్పు పెరుగు తీసుకోవటం వల్ల సుమారు 300 మిల్లీగ్రాముల మేరకు కాల్షియం లభిస్తుంది. పెరుగును రోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కూడా కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పెరుగును రోజు మధ్యాహ్నం తింటే మంచిది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలను తాగలేని వారికి ఇది కూడా ఒక మంచి ఆప్షన్గా చెప్పవచ్చు. పాలకూర. పాలకూరలోనూ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. 1 కప్పు పాలకూరను తింటే సుమారుగా 250 మిల్లీగ్రాముల మేరకు కాల్షియం లభిస్తుంది. పాలకూరతో మీరు స్మూతీ తయారు చేసుకొని తాగవచ్చు. ఇందులో అరటిపండు, బాదం పాలు కలిపితే కాల్షియం శాతం పెరుగుతుంది. అయితే 50 ఏళ్లు దాటిన మహిళలు, 70 ఏళ్లు దాటిన పురుషులు రోజుకు కనీసం 1200 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే ఆస్టియోపోరోసిస్ బారిన పడతారు. కాబట్టి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.